దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత రియల్గా ఆయన సన్నిధిలో బ్రతుకుతామో అంతగా ఆయన కృపను మనం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మనం దేవుని సన్నిధికి మరుగ్గా ఎన్నడూ ఉండలేం. అది మన వల్ల కానే కాదు. ఈ విశ్వంలో ఎవరి వల్ల కాదు, మన వల్ల మాత్రమే కాదు. ఈ విశ్వంలో ఎవరి వల్ల కాదు. ఆయన కనుదృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు. ఆయన సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు, నీతితో భక్తిగా ఉన్నప్పుడు అంటాడు, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఈ భూలోకంలో సంచారం చేస్తుందట. హల్లెలూయా. దాచుకోవాలనుకుంటే భారం పెరుగుతుంది. మరుగ్గా ఉండాలంటే ఇంకా కష్టాలు, నష్టాలు, బరువులు, భారాలు పెరుగుతాయి. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా బతికితే, యథార్థంగా బతికితే ఆయన కన్నులు మనల్ని ఏం చేస్తాయట? ఏం చేస్తాయి? బలపరుస్తాయి, ఆదరిస్తాయి, ధైర్యపరుస్తాయి. దేవుని హస్తం మన బలపరుస్తుంది, మన జీవితాలు అద్భుతాలు చేస్తుంది. ప్రభువా, నా బ్రతికిది, నా స్థితి ఇది, నా గతి ఇది, నేను ఇది, ప్రభువా నేనేమై ఉన్నాను అంటూ ఆయన పాదాల దగ్గర పడిపోతే చాలు మన బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా స్వభావం ఇది, నా బలహీనతలు ఇవి, నా బలాలు ఇవి, ప్రభువా నేను ఇది నాయన అని ప్రభువుకి అప్పగించుకుంటే చాలు. ప్రభు మన బలపరిచి, ధైర్యపరిచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దానికి ఆదాము జవాబు మనం చూస్తాం. ఏమన్నాడు ఆయన? ఆదామా నువ్వు ఎక్కడంటే ఆయన ఏమన్నాడు? నీ తోటలో ఉన్నాను, నీ స్వరం విన్నాను, భయపడి దిగంబరినై ఉన్నానని ఎరిగి నేనేమై ఉన్నాను? దాగుకున్నాను అన్నాడు. అందుకే మనం ఇప్పటివరకు మనం చూసాం, దేవునికి దాక్కోగలమా? మన వల్ల కానే కాదు. ఈ విశ్వంలో ఎవరి వల్ల కానే కాదు. అది అసాధ్యమైన పని. అందుకే మనం ఏం చేయాలి? ప్రభుకి ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా, రియాలిటీ ఉన్నది ఉన్నట్టుగా బ్రతకాలి. వేషధారణ వద్దు మనకి. వేషధారణ వద్దు అంటే గుండెలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి బతికే బతుకు మనకి వద్దు. వేష్యలైన క్షమిస్తాడు కానీ వేషధారణ దేవుడు క్షమించాడు. అది గుర్తుంచుకోండి.